వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. తమిళం, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించి హీరోయిన్గా మంచి క్రేజ్ తెచ్చుకున్న నివేదా పేతురాజ్ ఫ్యాన్స్కి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తాను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఈ మేరకు కాబోయే భర్తతో నివేదా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇంతకీ నివేదాను పెళ్లి చేసుకోబోతున్న లక్కీ పర్సన్ ఎవరు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కోలీవుడ్కు చెందిన నివేదా పేతురాజ్ 2016లో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తర్వాత ఏడాదే శ్రీవిష్ణు నటించిన మెంటల్ మదిలో సినిమాతో హీరోయిన్గా తెలుగులోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరిరా, అలవైకుంఠపురంలో, రెడ్, పాగల్, విరాట పర్వం లాంటి సినిమాల్లో హీరోయిన్గా చేసింది. కాకపోతే ఈమెకు టాలీవుడ్లో అనుకున్నంత పేరైతే రాలేదు. ప్రస్తుతానికి ఈమె ఏం మూవీస్ చేస్తుందనే తెలియదు, కానీ నటన, మోడలింగ్లో ఆకట్టుకున్న ఈ బ్యూటీ కార్ రేసింగ్లో కూడా సత్తా చాటింది. మదురైలో జరిగిన బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలో మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో కప్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల తెలుగు సినిమాలకు కాస్త దూరంగా ఉన్న నివేదా పేతురాజ్ తన వ్యక్తిగత జీవితం గురించి ఫ్యాన్స్ అందరికీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తన కాబోయే భర్తను పరిచయం చేసింది. నివేదకు కాబోయే భర్త పేరు రాజ్హిత్ ఇబ్రాన్. అతను దుబాయ్లో బిజినెస్ మ్యాన్ అని తెలుస్తోంది. కొంతకాలంగా వారిద్దరూ ప్రేమలో ఉన్నారట. అయితే ఈ విషయం బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకుని మరీ తన శుభవార్తను అందరికీ చెప్పింది. ఇదే ఏడాదిలో వారి పెళ్లి కూడా జరగబోతోందట. ఈ వేడుకను ఎలాంటి ఆడంబరాలు లేకుండా కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. త్వరలో నివేదా పెళ్లికి సంబంధించిన మరిన్ని విషయాలు బయటికి రాబోతున్నాయి. నివేదా పెళ్లి వార్త తెలియగానే ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియా ద్వారా కొత్త జంటకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నారు. మరోవైపు చాలామంది ఆమె కాబోయే భర్త వివరాల కోసం కూడా ఆసక్తిగా వెతుకుతున్నారు.